ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము దేవుని వాక్యాన్ని క్రిస్టాలజీ అనే అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం కదండి. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారన్న సంగతిని తెలుసుకుంటున్నాం. అదే క్రమంలో ఈ దినము సామెతల గ్రంథాన్ని మనందరం కూడా తెలుసుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథంలో ఎక్కువగా జ్ఞానమునకు సంబంధించిన మాటలు గమనిస్తూ ఉన్నట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయం, 9వ అధ్యాయము 2 కూడాను జ్ఞానమును గురించి మాట్లాడుతూ ఉన్నట్లు గమనిస్తున్నాం. సో, మొట్టమొదటగా సామెతల గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారు అనంటే జ్ఞానము వలె నిక్షిప్తమై ఉన్నారు. 8వ అధ్యాయం 22వ వచనములో పర్వతములు పుట్టక మునుపు, భూమిని పుట్టక మునుపు ఆయన నన్ను పుట్టించాడు, నన్ను కలుగజేశాడు, నన్ను నియమించాడు అనే మాటలను లేఖనంలో గమనిస్తుంటున్నాం. యావత్ సృష్టి చేయబడక మునుపు యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమై ఉన్నారని ప్రాముఖ్యంగా 8వ అధ్యాయంలో మనము గమనించవచ్చు ప్రియులారా. వాక్యం వింటున్న నా జీవితంలో ఈ రోజున చాలా జ్ఞానాలు ఉన్నాయి. బైబిల్లో కూడా కొన్ని జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి దెయ్యముల జ్ఞానము అనే మాటను తెలుగు బైబిల్లో గమనిస్తుంటున్నాం. ఈరోజు చాలామంది దెయ్యాల జ్ఞానాన్ని కలిగి ఉండి మనుషులను మంచితనానికి మారుపేరుకు ఉండాల్సిన మనుషులు మోసానికి, మాయోపాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిపోతూ ఉంటున్నారు. రెండవది ఇహలోక సంబంధమైన జ్ఞానము. దేవుడు ఈ జ్ఞానాన్ని వెర్రితనంగా చేసి ఉన్నాడు. భూలోక సంబంధమైన జ్ఞానం. ఈరోజు చాలామంది స్కాలర్స్ ఉన్నారు. చాలామంది పీహెచ్‌డీ స్కాలర్స్ ఉన్నారు. చాలా రంగాల్లో వారు నిష్ణాతులై డబుల్ పీహెచ్‌డీ చేసినున్నారు, డబుల్ డాక్టరేట్ చేసిన వారు ఉన్నారు. ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేస్తున్నాడు. మరి నిజమైన జ్ఞానం ఏంటిది? పైనుండి వచ్చు జ్ఞానం అనే మాటను యాకోబు పత్రికలో గమనిస్తూ పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనదని, అది పరిశుద్ధమైనదని, అది అగౌరవంగాను, అమర్యాదగా నడుచుకోదని బైబిల్ తెలియజేస్తుంది. పైనుండి వచ్చే జ్ఞానం ఎవరు ఈ జ్ఞానం అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. నో డౌట్ జ్ఞానాన్ని మనుష్య రూపేణ జ్ఞానం ఘోషించుచున్నది. అది వీధుల్లోనూ, సంత మొగల్లోనూ జ్ఞానము కేకలు వేయుచున్నది అనే మాటను మనం 9వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో గమనిస్తుంటున్నాం. జ్ఞానము ఇల్లు కట్టుకుంది, 7 పునాదుల మీద తన ఇల్లు కట్టుకున్నట్లుగా 9వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు ప్రియులారా. అయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమై ఉన్నారు అనే సంగతిని మనము సామెతల గ్రంథం 8, 9 అధ్యాయాల్లో గమనిస్తున్నాం. దీనికి సంబంధించిన ఒక కోరిలేటివ్ క్రాస్ రెఫరెన్స్‌ని బైబిల్‌లో మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 24వ వచనంలో పిలువబడిన వారికిని క్రీస్తు దేవుని జ్ఞానమును, దేవుని శక్తి అయి ఉన్నాడు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ప్రస్తావించినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమై ఉన్నారని, దేవుని జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని సామెతల గ్రంథం 8, 9 అధ్యాయాలు ఏవైతే చెప్తూ ఉన్నాయో వాటి యొక్క రుజువును కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో గమనిస్తూ ఉంటున్నాం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉన్నారంటే దేవుని భయం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ధన ఘనతలకు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము. ఈ విధంగా అనేకమైన విషయాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాటలతో సరిపోల్చబడినప్పటికీ మనుషుల్లో ఏ ఒక్కరు కూడా దేవుని భయం లేని వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని భయం కలిగిన దేవుని కుమారుడుగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చినట్టు గొప్ప దైవముగా మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. రెండవదిగా దేవుని భయం. మూడవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే నీతిమంతులు అనే మాటను ఎక్కువగా సామెతల గ్రంథంలో గమనిస్తుంటాను. నీతిమంతుల గుడారము వర్ధిల్లును, నీతిమంతుడు అనే మాటను సామెతల గ్రంథం ఎక్కువగా మనం గమనించే పదం నీతిమంతుడు.
ఆ నీతిమంతుడు ఎవరు అని అంటే బైబిలే సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని బైబిల్ తెలియచేస్తుంది. ఒక్కరూ లేని ఆ నీతిమంతులు గురించి అన్ని విషయాలు సామెతల గ్రంథంలో ఎందుకు రాయబడి ఉన్నాయి? ఎవరు లేరనే బైబిల్ చెప్తుంది. ఎవరు లేనప్పుడు మరలా నీతిమంతులు ఉన్నారు అనే ప్రయత్నం, లేదా నీతిమంతులు ఏ విధంగా ఉంటారు అనే ప్రయత్నం ఎందుకు సామెతల గ్రంథంలో మనం గమనిస్తున్నామనంటే, కేవలం అక్షరార్థంగా నీతిమంతులంటే కేవలము వ్యవహారికంగా నీతిమంతులైన వారు కానే కాదు గానీ, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిమంతుడుగా, ఆయన నిందారహితుడుగా ఉండినట్లుగా గమనిస్తుంటున్నాం. ఒకటి జ్ఞానము, రెండోది దేవుని భయము, మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సాదృశ్యముగా ఉండి ఉన్నారు అని అంటే నీతిమంతులుగా. వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీవు ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నావు? నీకు తెలిసిందల్లా జ్ఞానం అనుకుంటున్నావా? పైనుండి జ్ఞానాన్ని కోరుకో. రెండవదిగా మన జీవితాల్లో దేవుని భయం ఉండాలని బైబిల్ తెలియజేస్తుంది. మూడవదిగా ఆయన మనలను తన కృపలో వర్ధిల్లింప చేయడానికి నీతిమంతుడుగా, రారాజుగా ఆయన రాబోతూ ఉంటున్నాడు ప్రియులారా. వాక్యం వింటున్న నీ నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానంగాను, ఆయన దేవుని భయంగాను, ఆయన నీతిమంతుడుగా అగుపడుతున్నారు. దేవుని ఇటు మాటలు మన ఇంట్లో దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. మా ప్రియులందరినీ మాటలు వింటున్నారు. వారి జీవితాల అద్భుతాలను మీరు జరిగించి సూచక క్రియల చేత, ఆత్మ ఫలాల చేత, ఆత్మవరాల చేత నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me and changing